ఓం 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 శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. నమస్తే. సత్యత ప్రకాశం త్రయోదశ సముల్లాసము 442వ పుటలో మనం ఈరోజు 69వ అంశం. అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, బైబిల్ వాళ్ళు ఏం చెప్తున్నారు, అది ఎంతవరకు బుద్ధిపూర్వకంగా ఉంది అనేది సమీక్ష అన్నప్పుడు దయానందుడు చెప్తున్నట్టుగా తీసుకోవాలి. ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు నోరుతో అయినా సరే, హ్యాండ్ సింబల్ అయినా చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సరేనా? మా అనునది ఆహారము నేడు మాకు దయచేయుము, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. యేసు జన్మించిన కాలమందు జనులు అనాగరికులుగాను దరిద్రులుగా ఉండురనియు, యేసు కూడా అట్లే దరిద్రుడుగా ఉండెననియు, అందువలననే తాను తిన ఆహార నిమిత్తం ఈశ్వరుని ప్రార్థించినట్లే ఇతరులకు నేర్పెననియు దీని వలన తెలియచున్నది. ఏదైతే ఇక్కడ వారు ప్రార్థన చేస్తున్నారో బైబిల్ వాళ్ళు కి, మాకు కనీసం ప్రతిరోజు కావలసిన ఆహారం ఇవ్వండి, ఇది మాకు దయ చూపండి అంటున్నారు. అంటే ఆ సమయములో భూమి మీద పంటలు పండక ప్రజలు అల్లాడిపోతున్నారు గనక ఆ విధమైనటువంటి ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంది అని మనం దీని ద్వారా తెలుసుకోవాలి. అటులైన ఇక ఈ క్రైస్తవుల ధనమేల కూడబెట్టుచున్నారు. మరి వారు యేసు వాక్యమునకు విరుద్ధముగా నడవక దాన ధర్మములు చేసి దీనులగుటయే మేలు. ఎవరైతే జీసస్ ని దేవుడు అనుకుంటున్నారో వాళ్ళు కేవలం జీవితానికి సరిపోయే ధనమే ప్రార్థించాలి కదా, మరి ఇంత ధనికులు ఎలా ఉన్నారు అని ఆ విధంగా మనం ప్రశ్నించుకోవాలి. అంటే వాళ్ళ దేవుడు చెబుతుంది అంటే జీసస్ దేవుడు కాదు అనేది స్పష్టమవుతుంది అంటున్నాడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ఎవరైతే ప్రభువా ప్రభువా అంటారో అలా పిలిచేవారు నా లోకములో ప్రవేశింపడు అని అంటున్నారు. ఇప్పుడు గమనింపుడు, గొప్ప గొప్ప ఫాదరీలను ఇషపప్పులను క్రైస్తవులను బాడు వారును యేసు చెప్పిన ఈ మాట సత్యమే అని నమ్ముదురేని యేసుని ప్రభువు ఈశ్వరుడని ఎప్పటికీ చెప్పకూడదు. మరి ఈ మాట అంగీకరింపవారెప్పటికీ పాపముల నుండి తొలగి ఉండజాలరు అంటున్నాడు. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, జీససే ప్రభు అని ప్రార్థిస్తున్నాడు అంటే మనం ఆ జీసస్ ని సృష్టికర్తగా తీసుకోలేము, ఇది మీరు గమనించండి అంటున్నాడు. నెక్స్ట్,
ఈ దినమందు అనేకులు నన్ను చూచి చెప్పుదురు, అప్పుడు నేను మిమ్మెన్నడును ఎరుగను. ఆక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఎవరైతే ఆక్రమణ చేస్తారో వారికి కూడా నేను ఈ విధమైనటువంటి క్రతువులు చెయ్యకూడదని చెప్తున్నాను అంటాడు. చూడుడు, ఏ సడవి మనుష్యులను విశ్వసింపజేయుటకే కదా స్వర్గమందు న్యాయాధీశుడగుటకిష్టపడుచుండెను. ఇది కేవలము అమాయకులకు ప్రలోభము కలుగజేయు మాటయే. నెక్స్ట్, అప్పుడొక కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైన నన్ను శుద్ధినిగా చేయగలవు అనెను. అందులకాయన తను చెయ్యి చాపి వానిని ముట్టుకుని, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠిరోగము శుద్ధమాయెను. ఒక కుష్ఠిరోగి వచ్చాడంట, అతను ప్రార్థించాడంట, ఇది తగ్గిపోవాలి అనగానే అతను ముట్టుకోగానే అది పోయిందంట. ఇది కేవలము అమాయకులను వశపరుచుకొను మాటలే. క్రైస్తవులు ఇట్టి జ్ఞాన విరుద్ధములను, సృష్టిక్రమ విరుద్ధములకు మాటలను సత్యములని నమ్ముచున్నప్పుడు శుక్రాచారి, ధన్వంతరి, కశ్యపుడు మున్నగువారు చచ్చిన అనేక దైత్యుల సైన్యమును బ్రతికించరనియు, బృహస్పతి పుత్రుడగు కచుని నరికి ముక్కలు ముక్కలుగా చేసి పశువులకును చేపలకును తినబెట్టినను శుక్రాచార్యుడు వానిని మరలా బ్రతికించెననియు, పిమ్మట గజుని చంపి శుక్రాచార్యుడు తినిపింపగా కడుపులోనే అతనిని బ్రతికించి బయటకు రప్పించెననియు, తాను మృతి చెందగా అతడు బ్రతికించెననియు, కశ్యపు ఋషి తక్షకుని వలె మనుష్య సహితంగా భస్మమైపోయిన వృక్షమును ఆ మనుష్యుని సజీవులు గావించననియు, ధన్వంతరి లక్షల కొలది శవములను బ్రతికించననియు, లక్షల కొలది కుష్టులు మొదలగుగాలుగా రోగములను మాన్పెననియు, లక్షల కొలది గుడ్డివాడుకు కన్నులను, చెవిటి వాళ్లకు చెవులను ఇచ్చననియు పురాణమునందును మహాభారతమునందును వ్రాయబడి ఉన్నవి. ఇటువంటి కథలను మిథ్యయని ఎలా అనుచున్నారు? పై చెప్పిన మాటలు అసత్యములన్నా యేసు మాటలేలా అసత్యములు కాకుండును? ఇతరుల మాటలకు అబద్ధములనియు తము తప్ప పలుకులను సత్యమని చెప్పువారు దురాగ్రహులేల కాకుందురు. కావున ఈ క్రైస్తవుల మాటలు కేవలము హఠముతో కూడిన బాలుర మాటల వంటివే అననొప్పును. అనగా క్రైస్తవ దేవుడే ఈ పని చేశాడా? మరి మహాభారతంలో కూడా ఇటువంటి కథలు ఉన్నాయి కదా, అవన్నీ నమ్మద్దని కదా జనాలని భ్రమలో పెట్టేసి క్రైస్తవ యుజం తీసుకోమంటున్నారు. మరి క్రైస్తవులో అంటే మహాభారతములో ఒక మనిషిని బ్రతికించారు, శవంలో ప్రాణం పోసారు, మరి ఇవి ఏవైతే చెప్పబడినాయో ఇవన్నీ అసత్యం అన్నప్పుడు మరి మీ జీసస్ కూడా కుష్ఠు రోగులను వితౌట్ మెడిసిన్ నయం చేశాడంటే అది కూడా అబద్ధమే. అయితే ఇది సత్యమైతే అది సత్యము, ఇది అబద్ధమైతే అది కూడా అబద్ధమే అంటున్నాడు. నెక్స్ట్, దయ్యములను పట్టిన మనుష్యులు సమాధిలో నుండి బయలుదేరి ఆయనకెదురుగా వచ్చిరంట. వారు మిక్కిలి ఉగ్రులైనందున ఎవడునో ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు, దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్ములను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు, నీవు మమ్ము వెళ్ళగొట్టిన ఎడల ఈ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వానిని పొమ్మనగా అవి మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. అంతటా ఆ మంద అంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తిపోయి నీళ్ళలో పడి చచ్చెను. అంటే దయ్యాలు వచ్చాయంట, అవి పందుల గుంపులోకి వెళ్ళాయి. ఆ గుంపులోకి వెళ్ళిన తర్వాత పందుల దేహంలోకి వీళ్ళు ప్రవేశించారు, వాళ్ళు సముద్రంలోకి వెళ్ళారు, అలా చనిపోయారు అని చెప్తున్నారు. ఇక దీన్ని బట్టి చూసుకోండి, ఇచట కొంచెము విచారించిన మీ మాటలన్నీయు అబద్ధములే అని తేలును. ఎట్లన మృతి నొందిన మనుష్యుడు సమాధుల నుండి లేచి రాజాలడు. ఇక అవి ఒకరిపై నా ఆవేశము కావు, ఒకరితో సంవాదము చేయజాలవు. ఇవన్నీయు విద్యా విహీనులచే కల్పింపబడిన మాటలు. వీనిని నిజమని మిక్కిలి పామరులైన వారే అంగీకరింతురు. ఇక పందులను చంపించి
ఆ పందుల వాండ్రకు నష్టము కలిగించిన పాపము యేసునకు తగలవచ్చును కదా. క్రైస్తవులు యేసును పాప విమోచనుడు, పవిత్రపరచువాడని నమ్ముచున్నారు. అట్లయినా అతడు ఆ భూతములను ఏల పవిత్ర పరపలేకపోయెను? పందుల వాండ్ర నష్టమును భరింపలెందుకు? ఏమి ఇప్పటికీ సుశిక్షితులైన క్రైస్తవులకు ఆంగ్లేయులు కూడా ఇటువంటి మాటలు నిజమని నమ్ముచుండవచ్చునా? నమ్ముచున్నారేని భ్రమజాలమున చిక్కియున్నారు. ఎందుకంటే స్థూల దేహము లేకపోతే జీవాత్మ ఎవరిని ఆక్రమించదు, స్పందించదు. కాబట్టి సమాధిలో ఎవరైతే క్రైస్తవులు గాని ఎవరైతే అంటే ఇట్లా లోపల పాతి పెడుతున్నారో వాళ్ళు దేహాన్ని, స్థూల దేహాన్నే పోడ్చి పెడుతున్నారు. జీవాత్మతో పాటైతే సూక్ష్మదేహము, కారణదేహం వెళ్ళిపోతుంది. అంటే ఇంకా సమాధి నుండి శవం ఎలా లేస్తుంది? ఒకవేళ ఆంగ్లేయులు ఇప్పటికి కూడా ఈ విషయాన్ని నమ్ముతున్నారు అంటే వాళ్ళ విజ్ఞానము వ్యర్థము అంటున్నాడు. అర్థమైందా? నెక్స్ట్, జనులు పక్షవాతముతో మంచము పట్టియున్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు పరిహరింపబడి ఉన్నవని పక్షపాతము గలవానితో చెప్పెను. పక్షవాతం, నీతిమంతులను పిలువరాలేదు, కాని పాపులను పశ్చాత్తాప నిమిత్తము పిలువవచ్చి తిని. ఇది కూడా ఇంతకు ముందు వ్రాయబడినటువంటి అసంభవమైన మాటయే. ఇక పాపమును క్షమించమననేడి మాట కేవలము అమాయకులను ప్రలోభపరిచి వలలో చెక్కించుకొనుటకే కల్పింపబడినది. ఒకడు మద్యమునో భంగునో నల్లమందునో సేవించినప్పుడు వాడుగాక మరొకడు మత్తును పొందనేరడు. ఒకడు చేసిన పాపము మరి ఒకని కంటక చేసిన వాడే ఆ పాపము అనుభవించును. ఇదియే ఈశ్వరుని యొక్క న్యాయ వ్యవస్థ. ఒకడు చేసిన పాప పుణ్యములను మరొకడు లేక స్వయముగా న్యాయాధీశుడు పొందునన్నను, లేదా చేసిన వారులకు తగిన ఫలము ఈశ్వరుడు ఇయ్యకపోవనన్నా అతడు అన్యాయకారియే అగును. ఇక మేలోన గూర్చిన ధర్మమే కాని యేసు కాడు, మరి ఎవ్వడును కాడు. కావున ధర్మాత్ములకే కాని పాపాత్ములకే కాని యేసు మున్నగు వారి ఆవశ్యకమేమియూ లేదు. ఏమనగా పాపము అనుభవించక తప్పదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు అనుభవించాలి. ఇక్కడ నల్ల మందు తిన్నవాడికే కదా ఆ మత్తు ఎక్కుతుంది. ఎవరైతే తినరో వాళ్ళకి ఆ మత్తు ఎక్కదు. అటులనే ఎవరైతే పుణ్యకార్యం చేస్తారో పుణ్యం అనుభవిస్తారు, పాపకార్యం చేస్తే పాపం అనుభవిస్తారు అని అంటున్నాడు. యేసు తన 12 మంది శిష్యులను పిలిచి దయ్యములను వెడలగొట్టుటకును ప్రతి రోగమును స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి తిని తలంపకుండి ఖడ్గము ఉపయోగింప చేయుటకు వచ్చి తిని. ఒక మనుష్యుకిని వాని తండ్రికిని కుమార్తెకును తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని. ఒక మనుష్యుని ఇంటిలోని వారే అతనికి శత్రువులగుదురు. ఈ శిష్యులలోని వాడొకడు 30 రూప్యములకు ఆశ చెంది యేసును పట్టించుచుండగా తక్కిన వారందరూ తప్పించుకొని పారిపోయిన వారులే. ఈ శిష్యులు దయ్యములు పట్టుట, వానిని పాలద్రోలుట, ఔషధ పత్యాదులు లేక రోగములు మాన్పుట అను ఆ మాటలు విద్యా విరుద్ధములే గాక సృష్టిక్రమ విరుద్ధములు, అసంభవములై ఉన్నవి. కావున ఇట్టి మాటలు అజ్ఞానులే నిజమను కొందురు. జీవులు మాటలాడువారు కారు, ఈశ్వరుడే మాట్లాడునన్న జీవులేల పని చేయుదురు. ఇక సత్యాసత్యములకు ఫలమగు సుఖమునో దుఃఖమునో ఈశ్వరుడే అనుభవించుచుండవచ్చునుగా. ఈ మాట కూడా మిథ్యయే. ఏసే భేదమును జగడమును కలగజేయుటకు వచ్చియుండెనో ఇప్పుడది ఎట్లు లోకల అంటియుండినది. భేదము కలిగించుట మంచిది కాదు. దాని వలన మనుష్యులకు నిరంతర దుఃఖమే సంభవించును. కాని క్రైస్తవులు మాత్రం దీనినే గురు మంత్రమని గ్రహించి ఉండవచ్చును. ఏలయనా భేదము కలిగించుటకు ఏసే మంచి తను కొనున్నప్పుడు మీరెందుకు అనుకోకూడదు?
ఇట్టి వారితో ఇట్టి వారిని శత్రువులుగా చేయుట యేసు చేసినదే కావచ్చు, అయినా ఇది శ్రేష్ఠ పురుషుల పని కాదు. కుటుంబములో మనము తగవులు అంటే గొడవలు లేకుండా చూసుకోవాలి, కానీ గొడవలు పెట్టడం అనేది ఏంటి? కాబట్టి ఇది యేసు కాదు, ఎవ్వరు కూడా ఇటువంటి పనులు బుద్ధిమంతుడు చెయ్యడు, అజ్ఞానియే గొడవలు పెట్టిస్తారు అంటున్నాడు. నెక్స్ట్, యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడగగా వారు 7 రొట్టెలు కొన్ని చిన్న చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జన సమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులను చెల్లించి వానిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జన సమూహములకు పంచిపెట్టిరి. వారందరూ తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలుగాను కాక తినిన వారు 4,000 మంది పురుషులు. 7 రొట్టెలతో ఎంతమంది తిన్నారు? స్త్రీలు తిన్నారంట, పిల్లలు తిన్నారంట, ఇంకా 4,000 మంది పురుషులు తిన్నారంట. ఇప్పుడు గమనింపుడు ఏమి? ఇది ఇప్పటి అబద్ధపు సిద్ధులు ఐంద్రజాలికులు మున్నగి వారల మోసపు పనుల వంటివి కాదా? ఈ రొట్టెల్లో ఇతరములకు రొట్టెలు ఎక్కడి నుండి రాగలిగెను? యేసునందు ఇట్టి సిద్ధులుండేననా? ఆ ఆకలి కొనినప్పుడు మేడి పండ్లు ఏల తినుచుండెను? మట్టి, నీరు, రాళ్ళు మొదలగు వానితో మోహన భోగును రొట్టెలను తన కొరకు చేసుకోనలెందుకు? ఈ మాటలన్నీయు పిల్లల మాటలుగా ఉన్నవి. ఎందరో సాధువులు బైరాగులు ఇట్టి మోసపు పనుల చేత అమాయకులను ఎట్లు మోసపుచ్చుచుందురో ఇవి కూడా అటువంటివే. ఇక్కడ మనం జీసస్ ని తీసుకోవద్దు. ఈ విధంగా లోకంలో ఎవరైతే సాధువులు సన్యాసులు మోసం చేస్తున్నారో మనం వాళ్ళందరినీ కూడా జీవితంలో వాళ్ళని చూడాలని కూడా మనం అనుకోకూడదు. అర్థమైందా? నెక్స్ట్, అప్పుడు ఆయన ప్రతి మనుష్యునకు ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. కర్మానుసారముగా ఫలమియ్యబడనన్నా ఇక క్రైస్తవుల పాపములు క్షమింపబడునని బోధించుట వ్యర్థం. ఆ జీసస్ ఎవరు ఏది చేస్తారో, ఎవరు ఏ క్రియ చేస్తారో ఆ క్రియకు ఫలమిస్తారు అన్నప్పుడు మరి మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు కదా, మరి ఎలా క్షమిస్తున్నాడు ఆయన అంటున్నాడు ఇక్కడ. అదియే సత్యమని ఇది మిథ్యయగును. ఎవరేని క్షమింపబడదగిన వారే క్షమింపబడుదురనియు క్షమింపబడదగని వారు క్షమింపబడరనియు అన్నది సరికాదు. కర్మములన్నిటికీ తగిన ఫలమునిచ్చుటయే న్యాయం, అదియే పూర్ణ దయ అగును. కుకర్మలు చేశారు, తర్వాత వాళ్ళు అయ్యో మాతో ఈ పొరపాటు జరిగింది మళ్ళీ మేము చెయ్యము అంటే అలా దాన్ని మనం క్షమించి వదిలినట్టయితే ఏమవుతుంది? ఆ పాపపు ప్రవృత్తి పెరుగుతుంది. తప్పకుండా చేసిన కర్మకు శిక్ష అనుభవింపవలసిందే. అందుకనే ఇప్పుడు మాంసాహార కుటుంబంలో జన్మిస్తారు. పాపం తల్లిదండ్రులు ఆ పిల్లలకి మాంసంని భుజింపజేస్తారు. తప్పు ఎవరిది అంటే తల్లిదండ్రులది, పిల్లలది కూడా. వాళ్ళు ఇక మాంసాహారము అంటే ఆ పిల్లలకి తగినటువంటి నేర్పించనందువలన వాళ్ళు తిన్నారు అనేది మనం చెప్పడానికి వీల్లేదు. తిన్నారు, ఇంకా పనిష్మెంట్ అనుభవించవలసిందే. అర్థమైందా? ఏంటి, అయ్యో వాళ్ళ అమ్మ నాన్న చెప్పలేదు కదా అందుకే వాళ్ళు తిన్నారు అని ఇంకా మనం దీన్ని సరిదిద్దుకోవద్దు. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తారు. ఇటువంటివి సూక్ష్మమైనటువంటి ఇవంతా కూడా కొంచెం పురాణములో భాగవతం నుండి మనమంతా కన్ఫ్యూజన్ లో ఉంటాము. తెలిసి చేసినా తెలియక చేసిన కర్మఫలం అనుభవించవలసిందే. ఇది గమనించుకోండి. తెలిసి చేసినా తెలియక చేసిన పుణ్య పాప కర్మ ఫలాలను మనం అనుభవిస్తాము అనేది ఒకటి మాత్రం తెలుసుకోండి. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, ఆవగింజంత విశ్వాసము మీకు కలిగి ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగా అది పోవును. మీకు సాధ్యమైనదేదియు ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారని వారితో అనెను. ఇప్పుడు ఈ క్రైస్తవుల మతమున ప్రవేశింపుడు.
పాప పరిహారము పొందుడు, ముక్తులు కండు అని ఇతరులకు బోధించుచుండున దంతయు మిథ్యే అని తెలియచున్నది. ఏమనగా ఏసునందు పాపములను తొలగించునట్టియు, విశ్వాసము దృఢపరచునట్టియు, పరిశుద్ధులు గావంచునట్టియు సామర్థ్యమే యుండియున్న స్వశిష్యుల ఆత్మలను పాపరహితములుగాను విశ్వాస అర్హములుగాను పరిశుద్ధముగాను ఏల చెయ్యకుండును. యేసు తన వెంట తిరుగుచుండిన వారిని పరిశుద్ధులగును విశ్వాస అర్హులగును కళ్యాణ యుక్తులగును చేయలేకపోయినప్పుడు మరణించిన పిదప అతడు ఎక్కడ ఉండి అది తెలియదే ఏమి చెయ్యగలడు? ఇప్పుడు ఒక్కడైనను పవిత్రుని చెయ్యలేడు. ఆవగింజంత విశ్వాసము లేని యేసు శిష్యులచే రచయింపబడిన ఈ సువార్తల పుస్తకము ప్రమాణయోగ్యము కాజాలదు. ఏమనగా విశ్వాసము లేని వారు అపవిత్రులు అధర్మపరులగు మనుష్యులచే వ్రాయబడిన లేఖలను శుభము గోరువారు విశ్వసింపవలసిన పని లేదు. ఇక ఈ యేసువాక్యము సత్యమే అని ఏ క్రైస్తవుని యందు ఒక ఆవగింజంత విశ్వాసము సత్యము లేదనియు సిద్ధమగును. ఒకనొకరు మా యందు కొంచెమో గొప్పయో విశ్వాసమున్నదందురేని వారితో మీరు ఈ పర్వతమును మార్గముల నుండి తొలగింపుడని అనవలయును. వారిచే అది తొలగింపబడిన మీ యందు పూర్ణ విశ్వాసము లేదు కాని ఆవగింజంత కలదనియు, తొలగింపబడకపోయినా ఒక బిందు మాత్రము విశ్వాసము సత్యము మీ క్రైస్తవుల యందు లేదనియు ఎరుగదగును. కొందరిట అభిమానాది దోషములను పర్వత నామముతో ఉదహరించిన రనవచ్చు కాని అందున ఉపయోగము లేదు. మృతులను గుడ్డివారిని కుష్ఠరోగులను భూతగ్రస్తులను బాగుపరిచినడన్నది సయుతం పామరులకో అజ్ఞానులకో కామకులకో భ్రాంతియుక్తులకో నేర్పించి సజీవులుగాను స్వస్థ చిత్తులుగాను చేసి చూపవచ్చును. కాని ఇదియు నిజమని తోచదు. ఏలయన స్వశిష్యులు ఇట్లెందుకు చేయలేకుండెను? కావున ఈ అసంభవమైన వార్త యేసు యొక్క అవివేకమునే ప్రకటించుచున్నది. మంచిది, యేసు కొంచెమైన విద్య కలిగియున్న ఇట్టి తెలివి తప్పిన మాటలు ఎందుకు చెప్పియుండును? చెట్టు లేని దేశమందు ఆముదపు చెట్టే శ్రేష్టమైనదిగా కనబడినచున్నట్లు గొప్ప మొరటులను విద్య విహీనులను గల దేశమున యేసు కూడా ఒక శ్రేష్ఠుడుగా గణింపబడినని సిద్ధమగును. కాని ఇప్పుడు యేసే తరగతిలో గణింపబడగలుగును. ఎక్కడైతే విద్యావంతులు ఉండరో అక్కడ కొంచెం నాలెడ్జ్ ఉన్నా ఏమవుతుంది? వాళ్ళు పూజింపబడతారు కదా. కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉన్నా చప్పట్లు కొట్టింపబడతారు. అందుకనే పూర్ణ జ్ఞానులు మాత్రం ఈ భ్రమలో పడరు. అందుకే మనం మానవ జీవితంలో ప్రశాంతంగా ముందుకు సాగాలి అంటే మనం ఏం వృద్ధి చేసుకోవాలి? జ్ఞానాన్ని మాత్రమే వృద్ధి చేసుకుంటే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాము. మీరు మనస్సు మార్పు నొందలి పిల్లల వంటి వారైన గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిజముగా మీతో చెప్పుచున్నాను. స్వేచ్ఛగా మనస్సును త్రిప్పుకొనుటకు స్వర్గమునకు కారణమనియు, మనస్సును త్రిప్పుకొనక పోవుటకు నరకము కారణమనియు చెప్పబడినప్పుడు ఒకని పుణ్య పాపములను మరి ఒకడు తీసుకొనజాలడని ఏర్పడుచున్నది. యేసు మాటలు బాలకుల మాటలు వంటి అయినందున అవి విద్యకును సృష్టి క్రమమునకును బహు విపరీతమై ఉన్నవనియు, లోకులు అతని మాటలను వినిన బాలకుల వలె వారు ఏమియో అడగక కన్నులు మూసుకొని ఒప్పుకొనవలైనని కూడా ఇతని మనస్సులో ఉండెననియు విదితమగుచున్నది. క్రైస్తవుల అనేక చేష్టలు బాలబుద్ధితో కూడినవే అనవచ్చును. లేనిచో ఈ విద్యా విరుద్ధమును యుక్తిరహితము అగు మాటలు ఏల అంగీకరింతురు? యేసు తాను విద్యా విహీనుడును బాలబుద్ధి గలవాడును కాకున్నా అన్యులను బాలురుగా చేయుటకేల బోధించియుండును. ఎందుకనగా ఎవడు ఎట్లుండునో వాడు ఇతరులకు కూడా తన వలనే చెయ్యగోరును. అనగా యేసు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సామాన్యముగా ఉన్నవి అంటున్నారు. నెక్స్ట్, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట
దుర్లభమని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను అనెను. మరి యేసు దరిద్రుడుగా ఉండెననియు ధనవంతులు అతనిని గౌరవింపకపోవచ్చుననియు అందుకే ఇట్లు వ్రాసి ఉండవచ్చుననియు దీని వలన తెలియచున్నది. కానీ ఇది సత్యము కాదు. ఏలయన ధనికులలోను దరిద్రులలోను మంచివారును చెడ్డవారు ఉందురు. మంచి కర్మను చేయువాడు మంచి ఫలమును, చెడు కర్మను చేయువాడు చెడు ఫలమును పొందుచున్నాడు. ఈశ్వరుని యొక్క రాజ్యము సర్వత్రగాక ఏదో ఒక దేశమున ఉన్నదని యేసు నమ్ముచుండేనని కూడా దీని వలన స్పష్టమైనది. అటునైనా అటువంటి వాడు ఈశ్వరుడే కాడు. ఎవడు ఈశ్వరుడో అతని రాజ్యము అంతటా కలదు. అతడు ఒక చోట ప్రవేశింపగల దానికి కానీ ప్రవేశింపజాలడానికి కానీ చెప్పుట కేవలము అవిద్యయే. ఇక క్రైస్తవులలోని ధనాఢ్యులందరూ నరకమునకును దరిద్రులందరూ స్వర్గమునకు పోవుదురా ఏమి? ధనాఢ్యుల వద్ద ఉండనంత సామాగ్రి దరిద్రుల వద్ద నుండదు. ధనికులు వివేకముతో ధర్మ మార్గమున వ్యయపరుతురేని ఉత్తమ గతిని పొందగలుగుదురు. మరి దరిద్రులు నీచగతినే పొందియుందురని యేసు కొంచెమనైనా ఆలోచింపవలసి ఉండెను. ఒకవేళ ధనవంతులు ఉన్నారనుకోండి, ఆ ధనవంతులు అనుకుంటే ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఒక సంకల్పం ఉంది ఏంటి? తన గ్రామంలో ఒక పెద్ద పాఠశాల కట్టించాలని. ఈ పని ఎవరు చేయగలుగుతారు? దరిద్రుడా ధనవంతుడా? ధనవంతుడే. మరి ధనవంతుడే గొప్ప పనులు చేసి పుణ్యలోకానికి వెళ్తాడు కదా. దరిద్రుడికి సంకల్పం ఉండొచ్చు కానీ చెయ్యలేడు కదా. వాడు ధనవంతుడే కానీ లోకహితమైన పనులు చెయ్యకపోతే నరకం అనుభవిస్తాడు. కానీ ధనికుడు అయినంత మాత్రాన నరకం అనుభవించలేదు. ఆయన ధనికుడై కూడా ఆ ధనాన్ని సద్వినియోగము చెయ్యక దుర్వినియోగము చేస్తే, మత్తు పదార్థాలను సేవించి వ్యభిచారము చేసి సమాజంలో అతని వలన చాలా మందికి హాని కలిగిస్తే అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. కానీ ధనవంతుడై ధార్మికుడై సమాజంలో కొన్ని మంచి పనులు చేశాడు అనుకో, ఎక్కడికి వెళ్తాడు? స్వర్గానికే వెళ్తాడు. కాబట్టి దరిద్రుడు మంచి పనులు చెయ్యలేడు. ఎవరు చేయగలుగుతారు మంచి పనులు? ధనవంతుడే చెయ్యగలుగుతాడు అంటున్నాడు. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుత్థాన కాలమందు మనుష్య కుమారుడు తన మహిమల గల సింహాసనము మీద కూర్చున్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మూల మీద కూర్చుండి ఇశ్రాయేలులు 12 గోత్రముల వారికి తీర్పు చేయుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ముండ్లనైనను అక్క చెల్లెండ్లనైనను తండ్రినైనను పిల్లలనైనను ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. అదిగాక నిత్య జీవనమున స్వతంత్రించుకొనుము. ఇప్పుడు గమనింపుడు. లోకులు నా వలలో నుండి నా వెనుక వెడలకుందురుగాక అని యేసు మనస్సులో ఉండి ఉన్నందుకే కదా 30 రూప్యముల లోభమునకు తన గురువును యేసును పట్టించి చంపించినట్టి దుర్మార్గుడు కూడా ఇతని యొద్ద సింహాసనం మీద కూర్చుండుననియు పక్షపాతముతో విమర్శింపబడకయే ఇశ్రాయేలు కులము వారి పాపములన్నీయు క్షమింపబడుననియు అన్య కులము వారు విమర్శింపబడుతురనియు చెప్పెను. ఇందువలనే కదా క్రైస్తవులు తమ మతములపై పక్షపాతముతో ఒక తెల్లవాడు ఒక నల్లవాణిని కొట్టివేసిన బహుశా వానిని నిరపరాధిగా చేసి విడిచిపెట్టుచు ప్రవర్తింతురు. ఇక యేసుచే స్వర్గమందు ఇటువంటి న్యాయమే చెయ్యబడవచ్చును. దీని వలన గొప్ప దోషము సంభవించుచున్నది. ఏమనగా ఒకడు సృష్టి ఆరంభమందు చనిపోయెను, మరి ఒకడు ప్రళయము నాటి రాత్రి అంతమున చనిపోయెను. ఒకడు విమర్శనం ఎప్పుడుగా అయినా
ఆది నుండి అంతము వరకు నా ఆశలోనే పడియుండెను. మరి ఒకని విమర్శనము తక్షణమే అయ్యను. ఇదెంత గొప్ప అన్యాయము! ఇక నరకమునకు పోవువాడు అనంతకాలము నరకము అనుభవించుననియు, స్వర్గమునకు పోవువాడు సదా సర్వ సౌఖ్యమును అనుభవించుననియు గొప్ప అన్యాయమే. ఏమనినా అంతము గల సాధన కర్మములకు అంతము గల ఫలమే అప్పును. జీవులిద్దరివైనను పాపములలో పుణ్యములలో సమానములై ఉండనేరవు. కావున తారతమ్యమును బట్టి న్యూనాధిక సుఖ దుఃఖములు గల స్వర్గ నరకములెన్నియో ఉన్నప్పుడే కదా ఇట్టి సుఖ దుఃఖములు అనుభవింపగలుగుదురు. ఇట్టి వ్యవస్థ క్రైస్తవుల పుస్తకమునందు లేనే లేదు. కావున ఈ పుస్తకము ఈశ్వర కృతము కాదు. యేసు కూడా ఈశ్వరుని పుత్రుడు కాజాలడు. ఎవనికైనను నూరుగురు తల్లులు నూరుగురు తండ్రుల్లో ఉండనేరరు గాని ఒకే తల్లి ఒకే తండ్రి మాత్రం ఉండనగును. ముసల్మానులు ఒకనికి 72 స్త్రీలు స్వర్గమందు చిక్కుదురని దీని నుండి గ్రహించియుందురని అనుమానము కలుగుచున్నది. అంటే ఇప్పుడు మనము మన హిందువులలో కూడా దక్షిణాయనములో చనిపోతే ఏంటి పాపం అనుభవిస్తారు, ఉత్తరాయణంలో చనిపోతేనే పుణ్యమని. ఆ దక్షిణాయనమును ఉత్తరాయణమును ఉపనిషత్తుకారుడు ప్రకాశంతో తీసుకున్నాడు, అంటే జ్ఞానముతో తీసుకున్నారు. పౌరాణికులు ఏం చేశారు దాన్ని? దక్షిణాయనము ఉత్తరాయణం అంటే అది దేనికి చిహ్నము? ఆత్మ ఈ 3 దేహాల యందు ఉన్నప్పుడు అది ఏ స్థితిలో అనగా జ్ఞానముతో పరిపక్వమై దేహ త్యాగము చేస్తే అది ఉత్తరాయణ స్థితిలో ఆత్మ ఆ దేహాన్ని త్యాగం చేసినట్టు. అంటే ఉత్తరాయణము అంటే మీరు గమనించండి, ఇప్పుడు దినం ఎక్కువైపోతుంటది, రాత్రి తగ్గుతూ ఉంటది. అంటే ప్రకాశ సమయములో, అంటే ప్రాక్టికల్ గా అర్థం అవ్వడానికి ఉత్తరాయణములో ఎలా సూర్యుడు ఉష్ణత్వం ఎక్కుంటుంది, ప్రకాశం ఎక్కుంటుందో అక్కడ శుభకార్యంలో చెయ్యడానికి ఎక్కువ వీలుంటుంది. అటులనే ఈ జీవాత్మ ఈ దేహ త్యాగము చేసేటప్పుడు ఎంత తీవ్ర జ్ఞానాన్ని సాధింపజేసుకుంది, ఎంత యోగ్యతను సాధించింది, దాన్ని బట్టి ఆ జీవాత్మ పుణ్యలోకములోకి వెళ్తుందని జ్ఞానానికి ఉత్తరాయణము దక్షిణాయనము అన్నారు. హిందువులు ఏం చేశారు? దాన్ని ఉత్తరాయణంలో చనిపోతే స్వర్గ ప్రాప్తి అని, దక్షిణాయనంలో చనిపోతే నరకం అని అన్నారు. కానీ జ్ఞానం ఉత్తరాయణం అంటే జ్ఞానము, దక్షిణాయనం అంటే అజ్ఞానము. మరి ఇప్పటికి కూడా హిందువులలో ఈ పరంపర ఉంది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఉత్తరాయణం అంటే డిసెంబర్ 22 నుండి జూన్ 22 వరకు అంచనా వేస్తారు జ్యోతిష్ శాస్త్రులు. అంటే డిసెంబర్ 22 నుండి జూన్ 22 వరకు మానవుడు ఎన్ని పాప కర్మలు చేసినా ఉత్తరాయణ కాలంలో చనిపోయినందుకు ఆయనకు స్వర్గం లభిస్తుంది. మరి నిజంగా మనం గమనించినట్టయితే పౌరాణికులు కూడా, మాంసాహారులు కూడా ఆ దక్షిణాయన కాలంలోనే వ్రతములు ఎక్కువ చేస్తారు. మీరు చూసుకోండి, శ్రావణం ఎప్పుడు వస్తుంది? కొంతమంది చాతుర్మాస్యంలో మాంసం తినరు, మత్తు పదార్థం కూడా సేవించరు. అనగా ఈ శ్రావణము టు కార్తీక మాసం ఉత్తరాయణంలో వచ్చిందా దక్షిణాయనంలో వచ్చిందా? దక్షిణాయనంలో వస్తుంది. మరి దక్షిణాయనంలో వాళ్ళు మహా పెద్ద పెద్ద యాగాలు వ్రతాలు చేశారు, అప్పుడు చనిపోయారు అనుకో, మరి వాళ్ళకి మోక్షం రాదా? మాంస భక్షకులు కూడా మరి అదే మాంస భక్షకులు కూడా దక్షిణాయన కాలంలో మాంసాన్ని భుజించరు, చాతుర్మాస్య వ్రతాలు తీసుకుంటారు వాళ్ళు. కావున ఇదంతా అజ్ఞానముతో కూడుకున్న మాటలే తప్ప ఈ అజ్ఞానము క్రైస్తవుల్లోనే ఉంది అనకండి. వేద విహిత మార్గంలో ఉన్న వాళ్ళందరిలో కూడా ఇటువంటి అజ్ఞానం ఉంది అని తెలుసుకోండి. సరేనా?
ఉదయమునందు పట్టణమునకు మరల వెళ్ళుచుండగా ఆయనకు ఆకలి గొనెను, అంటే ఆకలయింది. అప్పుడు త్రోవ పక్క ఒంటిగానున్న ఒక అంజురపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమి కనబడలేదంట. అంటే ఒక ఆయనకు ఆకలేసింది. అప్పుడు అక్కడ ఒక అంజీరపు చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు, పండ్లుంటాయేమో అని అనుకున్నాడు, కానీ ఆకులు తప్ప అక్కడ ఏమి లేవంట. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువు అనెను. తక్షణమే ఆ అంజురపు చెట్టు ఎండిపోయిందంట ఈయన శాపనార్థికి. అతడు గొప్ప శాంత సమన్వితుడై క్రోధాది దోషరహితుడుగా ఉండెనని ఫాదరీలు క్రైస్తవులందరూ చెప్పుదురు. కానీ మరి ఈ మాటలను బట్టి చూడగా యేసు క్రోధియను, ఋతుజ్ఞానము లేని వాడును, తెలివి తప్పిన అనాగరికుల వంటి ప్రవర్తనము కలవాడుననియు ఉండెనని తేలుచున్నది. పోనిండు, వృక్షము జడ పదార్థము కదా, ఎండిపోవునట్లు శపించుటకు ఆ వృక్షము ఏమి అపరాధము చేసి ఉండెను? అది అతని శాపము వలన ఎండిపోకుండా వచ్చును గాని ఒకానొక ఔషధ ప్రయోగము వలన ఎండిపోయిన ఆశ్చర్యం కాదు. అంటే ఇప్పుడంటే మామిడి పండ్లు 12 మాసాలు మనకు కగుపడుతున్నాయి. ఒకప్పుడు మామిడి పండ్లు ఏ మాసంలో వచ్చేటివి? ఎప్పుడైనా బాలుడు మామిడి చెట్టును తీసుకొని తండ్రితో, నీకు నాకు మీద చాలా ప్రేమ ఉంటే ఇప్పుడు నాకు మామిడి పండు కావాలి, ఆ మామిడి పండు ఇప్పిస్తేనే నీకు నా మీద ప్రేమ ఉంది అంటే మీరేం చేస్తారు? మజా తెచ్చిస్తాం. ఓహో, మజా తెచ్చిస్తారంట. సరే, అర్థమైందా? ఎవరైనా ఋతువులకు ఇప్పుడంటే మాసాలు వచ్చినాయి, మరి 1,00,000 సంవత్సరాల కింద ఏముండే? అప్పుడు లేవు. కాబట్టి మరి ఇంత అనాగరికుడా అనేది ఇక్కడ చెప్తున్నాడు. అర్థమైందా? ఇక ఆ దినము శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని క్రమ్మును, చంద్రుడు తన కాంతి నీయడు, నక్షత్రము ఆకాశము నుండి రాలును, ఆకాశము నందలి సైన్యము శక్తులు కదిలింపబడును. బలిరే యేసు నక్షత్రములను రాలింపబడిననుట నీవు విద్యచే తెలుసుకొంటివా? కదలి పడినను ఆకాశం సైన్యమయ్యది. ఆహా, యేసు ఎంత గొప్ప విద్యావంతుడై ఉన్నా నక్షత్రములన్నీ గోళము, అవి ఎట్లు కదలి పడగలవని అవశ్యముగా తెలుసుకొనగలిగి ఉండును. యేసు వడ్రంగి కులమున ఉత్పన్నమైనందున ఎప్పుడును కట్టెలను చీల్చుచు, చెక్కుచు, కోయుచు, జోడించుచు ఉండవచ్చును. కాని అతడు అనార్య దేశమున తానును పైగంబరు కావచ్చునను తలంపు కలుగా ఇట్లు చెప్పదొడిగెనని విదితమగుచున్నది. అతని నోటితో ఎన్నియో మంచి మాటలను చెడ్డ మాటలను కూడా వెలువడినవి. అచటి జనులు తెలివి తక్కువ వారు కావున అంగీకరించిరి. ఇప్పుడు ఐరోపా దేశం ఉన్నతిలో ఉన్నట్లు పూర్వము ఉన్న ఇతని గొప్పతనం ఏమియూ సాగకుండేది. ఇప్పుడు కొంత విద్యావంతులైనను వ్యవహారపు చిక్కుల వలను హఠముల వలను వారు దీని నిరర్థక మతమును విడవజాలక సర్వదా సత్యమైన వేద మార్గమును ప్రయత్నించుటలేదు. ఇదియే వారి యందు గల కొరత. అనగా ఇప్పుడు కాస్త విజ్ఞానం పెరిగినా కూడా వాళ్ళకి ఏం అందట్లేదు? వేద జ్ఞానం అందట్లేదు. కారణం, వేదాన్ని బోధించే వాళ్ళు లేరు. అర్థమైందా? మరి మనవంతుగా ప్రయత్నం చేస్తేనన్నా ఈ క్రైస్తవ మతములోకి వెళ్ళకుండా మనం ఆపగలుగుతాం. నేనంటాను, ఈ లోపాలన్నీ క్రైస్తవ కాదు, సర్వ మానవుల్లో ఉంటవి. కేవలం వేదాన్ని తటస్థంగా క్రమబద్ధముగా అధ్యయనం చేసి ఎవరైతే అంతర్గత యోగ సాధన చేస్తారో వాళ్ళే ఈ మూఢనమ్మకాల వలలో చిక్కరు, లేకపోతే అందరూ చిక్కుతారు అనిపిస్తుంది. సరేనా? నెక్స్ట్, ఆకాశమును భూమియు గతించునని ఆ మాటలు ఏ మాత్రము గతింపవు. ఇది కూడా అవిద్యతో కూడిన తెలివి తప్పిన మాటయే. ఆకాశము కదిలి ఎక్కడకు పోగలదు? ఆకాశము అతి సూక్ష్మమైనందున కంటికే కానరానప్పుడు దాని కదలిక ఎవరు చూడగలుగుదురు? ఇక
తన్ను తాను గొప్ప చేసుకొనుటకు శ్రేష్ఠుల పని కాదు. ఇది నేను చాలా గొప్ప అని ఎవరు చెప్పుకుంటారు? సామాన్యుడే చెప్పుకుంటాడు గాని శ్రేష్ఠులైతే చెప్పుకోరు. నెక్స్ట్, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి సైతానుకును వారి దూతలకును సిద్ధపరపబడిన నిత్యాగ్నిలోనికి పొండి అనెను. సరే, తన శిష్యులను స్వర్గమునకు పంపుచు ఇతరులను నిత్యాగ్నిలో పడవేయుట గొప్ప పక్షపాతమే కదా. మరి ఆకాశమే లేక ఉండనప్పుడు నిత్యాగ్నియు నరకమును స్వర్గమును ఎక్కడ ఉండగలుగును? సైతాన్ను అతని దూతలను ఈశ్వరుడు పట్టింపకున్నా ఇట్టి నరకము ఎలా నిర్మింపవలసి వచ్చును? ఒక సైతానే ఈశ్వరునకు భయపడినచో అతడు ఈశ్వరుడనుట ఎట్లు? ఏలయనా అతని దూతయే అతనికి ద్రోహమయ్యను. ఈశ్వరుడు అతనిని మొదటనే పట్టి చెరసాల్లో ఉంచలేకపోయెను, చంపజాలకపోయెను. యేసును కూడా 40 దినములు దుఃఖపెట్టెను. ఇక అతని ఈశ్వరత్వము ఏమని చెప్పవలయును? యేసు కూడా అతనిని ఏమి చేయజాలకపోయెను. కావున ఈశ్వర పుత్రుడనుట వ్యర్థమని తేటపడెను. కాబట్టి యేసు ఈశ్వరుని కుమారుడు గాని బైబిల్ నందు వర్ణింపబడిన ఈశ్వరుడు కాని కాజాలడు. ఎందుకంటే కనీస సామర్థ్యం కూడా లేదు. అర్థమైందా? ఆర్య ఈశ్వర పుత్ర అంటాం అనగా శ్రేష్టత్వముతో ఉన్న వాళ్ళే, సత్యమైన జ్ఞానాన్ని సమాజానికి ఇచ్చిన వాళ్ళు కొంతవరకు ఈశ్వర పుత్రులు అనబడతారు. కానీ మరి వీళ్ళు ఈ విధంగా అంటే జీసస్ లో నిజంగానే ఈ ప్రవర్తన ఉండిందా, లేక అతని పేరుని వాడుకొని ఈ విధంగా మతాన్ని ప్రచారం చేశారనేది మనం ఆలోచించవలసిందే. సరేనా? ఇంతటితో సత్యత ప్రకాశాన్ని ఆపేద్దాం. ఓ సరే, ఏం డౌట్స్ లేవు కదా? ఓకే, నెక్స్ట్ చాందోగ్య ఉపనిషత్తులోకి వెళ్ళిపోదాం. ప్రార్థన.